చిన్న ఆటోగ్రాఫ్ ఏమిటా చేతి మీద ఆటోగ్రాఫ్ అడిగితే నాకేమిటా ఏమిటా నువ్వు హరిశ్చంద్ర ఖర్చుల కోసం ఆటోగ్రాఫ్ల కోసం కాదు. పదవయ్యా పదవయ్యా. ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజు వాడును. ఆప్తాలు ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా పైగా తోసి పారేస్తాడా. ఊరికే పెరం మీద పోపులా చెరపట్లు ఆడిపోకండి. నానా ఎవరా నీకు నాన్న? అదే నానా నేను నీకంటే పొడుగ్గా ఉన్నంత మాత్రాన నేను నీ కొడుకులు కాకుండా పోతానా, నువ్వు నా తండ్రి కాకుండా పోతావా? అర్థమైంది కదా, నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా. అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా? అసలు ఈ కప్పు బాబు తప్ప అబ్బో అలా కదన్నా, ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని. అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు? నేచురల్ గా మా కుర్రాళ్ళకి అంతే కదా బాబాయ్. అసలు నాన్న ఆవేశం మీద ఉంటే అలా ఎక్కేస్తావేంట్రా? నిజం చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్. ఇదంతా నాకు అనవసరం. అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు. ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం. అవమానం? మరి అది అవమానం కాదురా, గొప్ప అవకాశం. అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులకు ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. థ్యాంక్ యూ నాన్న. ఏంటి వీడు బోర్ బోర్ నేడుస్తున్నాడు? ఏమైంది బాబు? మీ కమనీయ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి. అవి ఇంకుపోయేదాకా అలా ఏడుస్తూ కూర్చో. నువ్వు రా. అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా విజ్జి? ఏంట్రా అందరూ గుంపుగా వచ్చేసారు? విజయ్, బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలవమంటూ ఎటైనా వెళ్లి పార్టీ చేసుకుందాం. షూర్. టెలిగ్రామా? ఎవరు బకెట్ తండేశారో ఏంటో. విజయ్, రేపు బెంగళూరు మైల్కి అనిత వస్తోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సారీ ఫ్రెండ్స్, ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్. అదేంటి ప్రోగ్రామ్ మార్చేసావు? అనిత వస్తే విజయ్కి ఎవరు అక్కర్లేదు. అంతా అనితమయం, అనితే లోకం. ఎంతకీ అనిత ఎవరు? పదండి అమ్మాయి గారే. ఏంటి అమ్మాయి గారే, బాయ్ ఫ్రెండ్ గురించేనా? నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి. ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్. స్టేషన్ కి తప్పకుండా రావాలే, రాలేదేంటి? టైమింగ్ మర్చిపోయి ఉంటాడులేండి. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. తప్పకుండా వస్తారులేండి. ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా, కాస్త ముందు బయలుదేరద్దు. రాని చెప్తాను. వస్తే ఏం చేస్తారు? ఏంటి చెమేలేస్తారు అంతే కదా. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని ఉక్కిరి బిక్కిరి చేశారు. నన్ను కొట్టారేంటి? ఈ సౌండింగ్ నాది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్పీరియన్స్. ఇప్పుడే రావడం? నేను వచ్చి చాలాసేపు అయింది. మరి కనపడలేదే? కావాలనే కనపడలేదు. నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్, ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం, ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఏడు మొహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను. ఓకే ఓకే ఓకే, చాలా తొమ్మిది కానీ ఎక్స్పీరియన్స్. త్వరగా ఫాలో అయిపో. ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. అమ్మ ఏనా నచ్చ పెడుతున్నావు? దొద్దు బాబాయ్, ఈ డైమండ్ హౌస్ వేస్తే విశేషం అయిపోతుంది. నిజం చెప్పిన ఏమంది చెడగొట్టావు కదా. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీచ గుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? టైం అయిపోయిందట. నా పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిరాభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. ఏంటి నా పెయింటింగ్స్ పిచ్చి గీతలా? లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు.
గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. తీపి లేని లడ్డు లేదా బాబు? అది ఉంది బాబు. జాము లేని బ్రెడ్ ఉంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. అబ్బబ్బా, ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కాదన్నాను. ఈ ఐస్ వాటర్ తల్లితే అదే కూల్. నేనెంత డిసప్పాయింట్ అయి ఉంటే ఓదార్చకు పొగను నేర్పిస్తావా? బాయ్. ఆగమ్మా, అమ్మ ఆగమ్మా. బాయ్ అంకుల్, నేను ఇక విజయ్తో మాట్లాడు. నాకు అంత దృష్టమా? ఎందుకు అమ్మాయిని అలా ఏడిపిస్తావు? ఏడుస్తున్నప్పుడు తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో, దానికోసం. అనిత, విజయబాబు అనితమ్మల జంట కన్బా బత్తల్లాగా మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్. అనిత, అనిత, అనిత తలుపు తీయి ప్లీజ్. నేను నీతో మాట్లాడు. అనిత, మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు. అనిత, నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను. పిచ్చి గీతలు గీసుకునే నాతో నీకేం పని? ముందు తలుపు తీయి చెప్తాను. తీయను, తీయను, తీయను. అనిత, నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటుకి తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు, ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే? బాపు గారా? నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్, ఒక్క నిమిషం ఆగు. నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్ ప్లీజ్, లైఫ్ లో ఒక్కసారి ఆయన చూడాలని ఆశ. నన్ను కూడా తీసుకెళ్ళవా? మరి నాతో రానున్నావుగా? పొరపాటు అన్నాను. అయితే నా కాళ్ళు పట్టుకో. అంతేనా? సారీ సారీ. మా బుజ్జి కదా, మా బంగారు కదా. ఓకే. 2 minutes రెడీ అవుతాను. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావు? వెళ్తున్నావు ఏంటి బాసు? ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు. బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది. అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేసింది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా? ఆ కారుతోలే పొట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. అయితే మట్టి కంపు కూడా హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపలా? చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి అలాగే. చేపలు లోపల పెట్టచ్చు చెప్పు. నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. అబ్బా 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 అబ్బా. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. విజయ్, ఇదే ఫ్లవర్ బొకే షాప్. తెలుస్తోందా ఫ్లవర్? అమ్మాయి ఏది? కంగారు పడతారేంటి? 10 అవ్వాలి కదా. అవునవును, వచ్చేస్తుంది. వచ్చేసింది. హలో. ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీదేంటి? మళ్ళీ పువ్వు. ఎందుకు? మళ్ళీ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.
God, my thank God. Thank you. Thank you. Oh. I'm so happy. అదయ్యింది. అవును. అదిగో. Wow. Hey, simply super. Thank you. ఇదిగో, ఈ పువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వు. వెళ్ళు, వెళ్ళు. Don't miss the chance. అవి బాగున్నాయి కదా? ఆ రోజ్ కలర్ బొకే చాలా బాగుంది. Excuse me. ఏంటిది? I love you. నా పేరు తెలీదు, ఊరు తెలీదు, అభిప్రాయం తెలీదు. ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటావా? ఇన్స్టెంట్ కాఫీలకి ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా? అసలు ఈ లవ్ ఏంటని నాకు అసహ్యం. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఐఎస్ఐ ఏజెంట్ వచ్చి పోలీసులు కప్పిస్తా. ఇడియట్. పయనించేవో చిలుక ఆపరా. ఎగిరిపో, ఆపో. పాడైపో. అసలు నేను బాధలో ఉంటే పైగా ట్రావెల్ సన్సెట్ రా. సిగ్గు లేకపోతే సరే, ఏ? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఏంటంట నువ్వు డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. అందుకేనా పారిపోయొచ్చా? రాకపోతే చెంప చెల్లుమనే తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనేగా అర్థం. ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యునో, ఆడపిల్ల మనసు బల్బు లాంటిది. స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది. ఏమో. ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గార్డ్ ఉంటాడు. టైటానిక్ ఎవట్రా? నువ్వు వలచిన శాంతి బాడీ గార్డ్. వాడు మనకు దండం పెడతాడు. దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు. కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు. ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు. ఏయ్, ఐడియా. కమ్ హియర్. ఏమిటి? నేను వినేశాను. ఎవరిని వెళ్ళమని చూస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అయితే అంతా నా భ్రమ. ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవదంటాను. డాడీ, ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నామో చెప్పేస్తున్నాడు. నేనేం బుక్ అనాలనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు, రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు. నేను తలుచుకున్నాను, వచ్చేసాడు. నేను నమ్మను గాక నమ్మను. లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి? నా మొహం నీ మొహం. నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. వర్తమాట గడ్డం వస్తే రౌరవాది నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో. డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. ఆ అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళలేదు కదా. అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి నేను ఏమీ అనుకోను. డబ్బు 3545127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను. ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? మెంటల్ గంటలు అన్నావు అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలాలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నేను రా రంగారావుని. అదేరా పొట్టి రంగారావుని. గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రేయ్, నీకు ముఖ్యమైన విషయం. మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలీదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభస్య శీఘ్రం. బాగున్నారా? తండ్రి ఇట్రా. అయ్యా. ఇంకా వీళ్ళెవరో తెలుసా? మగపిల్లి వారు, అబ్బాయి గారు తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ అలాగే, అలాగే, వీళ్ళు. అలాగే గారు. ఒరే టైటానిక్, అయ్యా, ఇలా రారా. మేమెవరు? మగపల్లి వారు. మరి మీరెవరు? ఆడపల్లి వాళ్ళం. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా, పోరా, తిట్టి తీస్తా. సార్ కాఫీ సార్. కాఫీయా? టీ తెమ్మంటే కాఫీ తెస్తావురా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంట్రా? మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ తెమ్మన్నా మేము అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు చేస్తా. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ తెమ్మన్నారు, నాకు కాఫీ లేదు. టీ తెస్తారు సార్. కర్మ. టీ తీస్తా. తీస్తా. టీయా? పెట్టి అడిగితే టీ తెస్తావురా?
నేను అడిగింది పెప్సీ, లేకపోతే వద్దు సార్, వద్దండి. మీరు పెప్సీ తెమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంక 2 నిమిషాల టైం మాత్రమే ఉంది. నేను పెప్సీ తీసుకొస్తా. తిట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు? టిఫిన్ ఎవరు చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది, అద్దరింది. నువ్వు గుర్తు. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్లి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బెళ్ళాలు ఏదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగి మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, రారా. మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చోరు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? సన్నాసి. చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ వచ్చని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కుట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం. మోసం, కుట్ర, దాగా. నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చాను. టేక్ ఇట్ ఈజీ. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు. నేను ఏడుస్తున్నాను. హరిశ్చంద్ర, శాంతి, నా అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట. నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఏంటది? ఏ ఇటు కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి. ఏం డ్రైవర్ బాబు, కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు. మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానికా? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు. వంటవాడి రేంజ్ లోనే ఉండు. రే, నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటోండి కాదురా, ఈ ఇంటోండి. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. వంటటానికి టచ్ రా, టైటానిక్ టైటానిక్. ఇప్పుడేంటి లాభం ఏంటల్లి? నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ కొంప ముంచుతుంది అని. నా మాట విన్నావా? వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కౌగిలింత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు. అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో. నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు. ఏడిస్తే మగాళ్ళు లొంగరు, ఎదిరించాలి. అప్పుడే మన దారిలోకి వస్తారు. అర్థమైందా? అమ్మగారు, ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడ ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేశాను. టోటల్గా మ్యాటర్ రివర్స్ అయిపోతాం, ఆలోచించండి. నీ పని నువ్వు చూసుకో. నేను అదే అంటున్నాను అమ్మగారు, ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే, లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి. ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునాని మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్విటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు. విజయ్, ఏంటిది? నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితో గొడవ పడ్డావా? ఎందుకు గొడవ? అదేం కాదు, వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. హరి, నువ్వు చెప్పు. అబ్బే, వాడికేం తెలుసు, నేను చెప్తాగా. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా నాకు పెసట్ వేసి పెట్టు అన్నాను. తనేమో ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను అంది.
నేను పెసరట్ అని తను ఇడ్లీ అని ఇద్దరం చిన్న గొడవ పడ్డాం. అంతే కదా. అంతే అంతే కదరా? అంతే అనుకుంటా. అంతే. నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు ఓ, పడ్డాను. no. అనిత నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ. 1 minute. థ్యాంక్ యూ. కూడా నీకు నేను ఇస్తాను కదరా. ఏంట్రా కూస్తున్నావు? ఏంటి ఈయన హరిశ్చంద్రుడు పూనాడు. ఒరేయ్, అబ్బో. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును. అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి, పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే. ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో అమ్మో. విజయ్ కాఫీ రెడీ. థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు నీకు గ్యారంటీ. నిజంగా? నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది, నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గీయి. అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ టైం ఇస్తాను. మన కష్టాలు. సరే ముయ్, కాఫీ తీసుకో. అయ్యగారు, కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటన్నా? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లీ మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వెందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు అని జారి బెడ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్. అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్. ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్య గారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు. ఇందులో ఫైనల్స్, సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. గట్టబడి సాక్షి నిలబై అపశకన పక్షి. ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, మీ వాడు వచ్చాడా? వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీకు ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త చెప్పాల్సింది పోయి నువ్వేంటి అసలు? మీ వాడు బెండ్ అవుతున్నాడు. నో నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. ఏమంటుంది? ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. బెండ్ అయిపోయి ఊరుకురా. గుర్తు తెచ్చుకుంటావు.
లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని చట్టం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పాను నాన్న. ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా. పిల్లల్ని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుస్తాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. హలో, మీరిద్దరు అన్న చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి. లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పశ్చిమ సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. నిజంగానా? అంటే అవి బిజినెస్ డాక్యుమెంట్స్. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికిమాలుందా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలంటే చదువుకో. ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. నిజంగానా? అంటే అవి బిజినెస్ డాక్యుమెంట్స్. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికిమాలుందా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలంటే చదువుకో. 1 2 4 6 8 10 15 18 19 20. అనిత, ఏమిటి డెకరేషన్ అంతా? విజయ్ విజయ్, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్. ఆ తర్వాత చెప్తాను, ముందు ఆశీర్వదించు. షూర్. గాడ్ బ్లెస్ యూ. మరి గంధం? నేను వస్తాను. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడినా? జస్ట్ దేవుడికి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నా? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి కోట్లో అవుతోంది. 10,000 ఖర్చయితే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే. అబ్బా, ఇప్పుడు ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా. ఇదే అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. అది ఆ పబ్లిక్ లో ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. ఏదైనా చేదుగా ఉంది. ఫోన్ బాగుంటుంది, ముందు ఇది తిను. నువ్వు వెళ్ళి చికెన్ పట్టరా. పబ్లిక్ శాంతి ముందు ఇది వెయ్యరా చెప్తాను. అది నాన్నోయ్, అంత చేదు లేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా. పోను ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న,
పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు తీసుకో. వేస్తా. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే 2 పెగ్గలు వేసుకుని ఇచ్చా మళ్ళీ కిక్కురు మళ్ళా. అమ్మా! నువ్వు మా అమ్మను కొట్టావా? నాన్న, నేను ఇప్పుడు నేను కొట్టానా? పర్లేదు నాన్న. సారీ పర్లేదు, పర్లేదు. కావాలి కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడే కావాలి నాకు, ఈ స్పీడే కావాలి. వేసుకో వేసుకో వేసుకో. వేసుకోమమ్మా. వేసుకో, వేసుకో, వేసుకో. అది ఏయ్, ఏయ్, ఏయ్. అది కొట్టలేదు కొట్ల కొట్ల నేను శాంతిని ఎరగొడతా. కొట్టేసి పబ్లిక్ లో నన్ను ఇష్టం వచ్చాడు బాస్. చనిపోయినట్లేదే. నాన్న, ఏంటి నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేంట్రా, నువ్వే నన్ను కొట్టావు. నేను నిన్ను కొట్టానా? Sorry నాన్న, నన్ను చేపిస్తున్నాను. కొడుకు స్పీడ్ లో వెళ్ళి శాంతి తుమ్ము లేపేయాలి. అంతేనా? అంతే. అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి ఇలా రా. నేను శాంతేడు బాబు. ఓహో, వస్తుందా? ఛీ, నేను దీని మోహన్ చూడను. ఆటలు మనం శాంతి కొంచెం అటు తిరుగమ్మా. పబ్లిక్ లో నన్ను అవమానిస్తాను. ఏంటి నాన్న నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు. చంపేస్తాను. నేను దీన్ని ఎర్రగొడతా. కొట్టాయి ఎర్రగొట్టేసి వస్తే. అయ్యగారు, మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు, ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? కాలు సరిపోతుందండి. తప్పలేదు కదా? తప్పలేదు కదండి. అయ్యా, ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లీలండి ప్రభు. అదే ఏంట్రేది? నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? వెళ్ళరా, వెళ్ళి నా పెళ్ళని పిల్ల. అలాగే ఏమిటయ్యా నీ సీన్ తర్వాత చూసుకుంటా. బాబు జీవితం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, రేయ్, అమ్మాయి గారు రండి. ఎవరినరా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యను నువ్వు పిలిచేస్తావా? మీరు పిల్లమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు? ఏయ్, అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. తొడగో. తొడగరా. ఏయ్, ఇల్లాలా? ఇంటి ఇల్లాలా? ఏంటి? ఏంటి? అర్రా. శభాష్. అబ్బో, ఇవాళ ఏదో ఉంది నాయన. ఏ, పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే? ఏంటి? తాగొచ్చింది సత్తు. ఏయ్, నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబు కూడా మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప. ఇదిగో, నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే. ఏయ్, నా కూతురు చంపలేసుకుని గుజ్జు తీయాలా? ఏయ్, నువ్వు నన్ను ముట్టుకున్నావా? అవును. యూ టచ్ మీ హియర్. అదేదా అసలు నిన్న అనాలి. బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చేపిద్దాని మనసు పాడు చేసేందుకు నేను ఏంటి చేతుకున్నావు? అత్తగారిని కొడతావా ఏంటి? నీకేమైనా డౌటా? కొట్టు చూద్దాం. కొట్టు. అన్నగారి పనులు చూసావయ్యా. శాంతి, తాగేసిన మైకంలో దైవలాంటి అత్తను కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుళ్ళు వేసి లేదు. శాంతి, అంటే ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కుండ్రా. వట్టి వివరాలే కదమ్మా, అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. వెళ్ళు. ఓకే, ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా? ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ ఏ మినిట్. వీడేంటి జస్ట్ ఏ మినిట్ అని నా స్టైల్లో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానమా?
పైకి వెళ్ళాడుతుందండి. టైటానిక్. వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా? ఏరా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, వంపు సొంపుల నడుమని, దిగి దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? అమ్మో అత్తం నేను కొట్టినట్టే కొట్టావు. ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. అమ్మాయి గారు, అయ్యగారి పర్సనల్ సెక్రటరీ ఉందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి బ్యూటీ అండి. జిగిజిగిజిగాని మన కళ్ళు, బ్రహ్మాండమైన నడుము, ఆ నడకుందండి రజహంసలాగా. ఓ రుకు 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 రుకు. అబ్బా అబ్బా. వచ్చారా? అల్లుడి గారి ఆఫీస్ లో ఆ టైపిస్ట్ పిల్లని 4 దులిపొచ్చారా? 4 ఏమిటి, 44 దులిపించుకొచ్చా. అదేమిటి? అదేమిటేంటి, నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవాట్లు పెట్టింది ఆ పిల్ల. మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది. చూడు, నీకెలాగూ జీవితంలో ముద్దు ముచ్చట లేదు. మొగుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదిగో చిలకా గోరింకల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్లి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది. లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో? కాదు, శాంతి తండ్రి, నీ మొగుడు నిజంగా నిర్భయంగా. అబ్బో అబ్బో హరి, అబ్బా, ఏమిటంత కంగారు పడుతున్నావు? ఏం లేదు అనిత. మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా. అంతే, నిన్ను చంపుతాని వాడు నా వెంట పడ్డాడు. నువ్వు చెప్పు అనిత, నేను ఎప్పుడైనా నిజం చెప్పాను?